వెల్కమ్ టు PM9 న్యూస్. నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని లక్కీ నియోజకవర్గం అని కూడా అంటారు. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, తెలుగుదేశం పార్టీలో టికెట్ ఎవరికి వస్తుంది అనేటువంటిది కొంత సందిగ్ధంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి నాయకుడిని ఇక్కడ నుండి నిలబెట్టాలని చెప్పేసి ఆ బలమైన నాయకుడు ప్రధానంగా బెజ్జం పార్సారెడ్డి అని చెప్పేసి వివిధ రకాల అంచనాలు వేసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇది అంటే ఈ బెజ్జం పార్సారెడ్డి కంటే ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి తెరవిందికి రావడం, కోట్ల విజయభాస్కర్ రెడ్డికే కొడుకు ఈ జయసూర్య ప్రకాష్ రెడ్డికే టికెట్ వస్తూ ఉందని చెప్పేసి ఈ యొక్క కోట్ల కేఈ వర్గీయులు సంబరాలు చేసుకున్నటువంటి సంగతి కూడా మనకు తెలిసినటువంటిదే. కానీ అయితే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అది కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు జయసూర్య ప్రకాష్ రెడ్డి కేంద్రంలో కూడా మంత్రి పదవి చేసినాడు. ఎమ్మెల్యేగా నిలబెడితే బాగోదు, తర్వాత ఈ యొక్క నంద్యాల పార్లమెంట్ నుండి పోటీ చేయిస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఎన్ఎండి ఫరూక్ ముస్లిం మైనార్టీస్కి సంబంధించి అక్కడ కూడా గెలుపు ఖాయమవుతుంది. కాబట్టి ఎంపీగా అతన్ని పోటీ చేయించి బెజ్జం పార్సారెడ్డిని ఎమ్మెల్యేగా బరిలోకి దించితే ఖచ్చితంగా రిజల్ట్ అంటే ఫలితం వస్తుంది, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈజీగా ఓడించవచ్చు అనేటువంటి ఆశాభావాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత వ్యక్తం చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా దీనికి కారణం ఏంటంటే ఒకప్పుడు పాణ్యం నియోజకవర్గంలో బేదంచెర్ల మండలం ఉండేది. ఎప్పుడు కూడా బెజ్జం పార్సారెడ్డి పోటీ చేసినప్పుడు 1999లో దాదాపు 9 నుండి 10,000 వచ్చిన మెజార్టీ వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అదే కాకుండా వీళ్ళకి ప్యాపిల్ మండలంలో బంధుత్వము, స్నేహ సంబంధాలు అతి ఎక్కువగా ఉన్నాయి కూడా. తర్వాత డోన్ మండలంలో తీసుకుంటే వీరికి కేఈ వర్గీయులు, కోట్ల వర్గీయులు, అదేవిధంగా ధర్మాన సుబాడి వర్గీయులు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఈ రాజకీయ కుమ్ములాటలో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ యొక్క బెజ్జం పార్సారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగిన టైంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక బేతంచెర్ల సర్పంచ్. అప్పుడు ఒక కార్సాని రాంభూపాల్ రెడ్డితో బలమైన ఫ్యాక్షన్ని కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని ఇక్కడ దించితే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉండడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బేతంచెర్ల మండలాన్ని తీసుకుంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. బెజ్జం పార్సారెడ్డిని ఎన్నికల బరిలో దించితే ఖచ్చితంగా కూడా అత్యధిక మెజార్టీ ఆ మండలంలో వస్తుంది. తర్వాత ప్యాపిల్ మండలం కూడా ఎప్పుడు కూడా కంచుకోటనే. ఆ మండలంలో కూడా అత్యధిక ఓట్లు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి పడి ఖచ్చితంగా బెజ్జం పార్సారెడ్డికి అనుకూలిస్తుందని చెప్పేసి. డోన్ మండలాన్ని తీసుకుంటే ఎప్పుడు చూడు ఈ యొక్క డోన్ మండలంలో రూరల్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తే, అర్బన్ చూసుకుంటే అటో ఇటో అంటే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ, అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి లేదంటే తెలుగుదేశం పార్టీకి. ఈ రకంగా ఎప్పుడు కూడా ఈ 3 మండలాల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోవడమే. కానీ అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గాలిలో అంటే రాజశేఖర రెడ్డి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ గాలిలో అత్యధిక మెజార్టీతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలవడం జరిగింది. అదే కాకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి యొక్క లోపాలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలిస్తాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యొక్క వర్గాలు భావిస్తూ ఉన్నాయి. అదేమంటే ఇప్పుడు ఉదాహరణకి బేదంచెర్ల మండలంలో జగనన్న కాలం ఇచ్చారు. అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు, తెలుగుదేశం వ్యతిరేకం కాదు, సిపిఐ వ్యతిరేకం కాదు, సిపిఎం వ్యతిరేకం కాదు, బీజేపీ వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. దానిలో ముఖ్యంగా జర్నలిస్టులు కూడా వ్యతిరేకులు కాదు. కానీ ముఖ్యంగా ఏంటంటే అభివృద్ధి పేరు మీద చట్టాన్ని అతిక్రమించడం. జగనన్న కాలనీ అంటే ఫారెస్ట్ యొక్క చట్టాలని అతిక్రమించి జగనన్న కాలనీని ఒక రిజర్వ్ ఫారెస్ట్లో నిర్మించడం. తర్వాత గోర్మానకొండ దగ్గర కడుతున్నటువంటి కట్టడాలు రిజర్వ్ ఫారెస్ట్లో కట్టడం. అంటే ఒకటి కాదు, అనేకం కూడా గోర్మానకొండ ఏరియాలో కావచ్చు, లేకుంటే జగనన్న కాలనీ బేదంచెర్లలో కావచ్చు, అనేక రకాల ప్యాపిల్ మండలం కావచ్చు, ఇంకోసారి కావచ్చు. అంటే చట్టాలను అతిక్రమిస్తూ ఈ యొక్క అభివృద్ధి పేరు మీద ఈ రకంగా చేస్తున్నాడని చెప్పేసి అది ప్రజలు బాగా తెలుసుకున్నారని చెప్పేసి టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అది ఆ యొక్క
ఓటు యాంటీ ఓటుగా మారి తెలుగుదేశం పార్టీకి మెండుగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుసా ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అభివృద్ధి పేరు మీద ఏదైతే సాగులు చెప్తున్నారో కాబట్టి ఇవన్నీ కూడా బెజ్జం పార్సాడికి అనుకూలిస్తాయి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితుల్లో గెలిచి తీరుతామని చెప్పేసి బెజ్జం పార్థసారథి రెడ్డిని ఖచ్చితంగా ఈ డోన్ నియోజకవర్గంలో నిలబెట్టాలని చెప్పేసి కోట్ల తనయుడు గోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి ఎంపీ టికెట్ త్వరలోనే అనౌన్స్ రాబోతుందని చెప్పేసి తెలుగుదేశం వివిధ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. మీ ఈశ్వర్ రెడ్డి.